నరేంద్ర మోడీ ఆప్కీ బార్ మోడీ సర్కార్ అంటూ ప్రచార పర్వంతో హోరెత్తిస్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు మోడీ జపం చేస్తోంది. సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయంటున్నాయి. ఓట్ల వర్షం కురుస్తుందో లేదో గాని ప్రచారంతో మాత్రం మోడీ హోరెత్తిస్తున్నారు. మన రాష్ట్రంలో ఒక్కరోజే 4 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు మోడీ. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ఒకే రోజు పాల్గొన్నారు. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో సీమాంధ్రలోనూ 5-6 సభల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇలా రోజుకు కనీసం 5-6 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారాయన. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 150కి పైచిలుకు ర్యాలీలు, 2,40,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం, రోజుకు సగటున 1,100 కిలోమీటర్లు గాల్లోనే చక్కర్లు కొట్టడం, ఇలా వరుస పెట్టి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారాయన. దేశంలో ఇంకే లీడర్ కూడా ఇలాంటి రికార్డ్స్ సొంతం చేసుకోలేదు. ఇక ముందు కూడా చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. మోడీ ఇంతలా ప్రచారం చేయడానికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మాత్రమే కారణమనుకుంటే పొరపాటే. 3 చాపర్లు ఆయన సేవలో తరిస్తున్నాయి. రోజుకు 2 హెలికాప్టర్లను మార్చి వాడుతున్నారు మోడీ. అందులో అదానీ గ్రూప్ కి చెందిన ఎంబ్రేర్ చాపర్ ఒకటి, మరొకటి అగస్టా AW139 హెలికాప్టర్. వీటితో పాటు బెల్ 412ని అప్పుడప్పుడు వాడుతున్నారు. కేవలం మోడీ టూర్లను కవర్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ విభాగమే పనిచేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ అనుమతితో పాటు ఫ్లయింగ్ ఏర్పాట్లకు సపరేట్ గా ఓ టీం పనిచేస్తోంది. మోడీ ఎంత తిరిగినా రాత్రి ఇంట్లోనే సేద తీరడం అలవాటు. అందుకే అహ్మదాబాద్ లోనే 3 చాపర్లు సిద్ధంగా ఉంచుతారట. గుజరాత్ సీఎంగా 4వసారి ఎన్నికై రికార్డు సృష్టించారు మోడీ. వరుసగా 3 ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి ఎదురులేని లీడర్ అనిపించుకున్నారు. ఇక ఏడాది క్రితం పార్టీ ప్రచార సారథిగా, ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యాక ఇక తిరిగి చూసుకోలేదు నమో. అందుకే మోడీ జపం చేస్తోంది దేశం. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు సరే, కానీ ఎన్డీఏని అధికారంలోకి తీసుకొస్తారో లేదో తేలాలంటే వచ్చే నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే.